ప్రవీణ్ గారిని ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళు ఇదే ఆలోచిస్తున్నారు కదా, ఏంటిది 160+ చెప్పుకుంటే ఆయన కూడా ఈరోజు ఇప్పుడు దీనివల్ల వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు ఏదైతే ఒక ఎగ్జాంపుల్ ఇమేజ్ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకేంటంటే 4 months బ్యాక్ ఒక ఫ్యామిలీ ఒక 20 calls చేశారు. 20 calls కూడా నేను అటెంప్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను వర్క్లో బిజీగా ఉన్నా. తర్వాత ఇక వాళ్ళు ఒక వాయిస్ మెసేజ్ పంపించారు వాట్సాప్ ద్వారా, మాకు అమరావతిలో భూములు ఉన్నాయి, దయచేసి మీది గత కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి అన్ని చోట్ల ఫాలో అవుతున్నాం, దయచేసి మాకు చెప్పండి ఉంచుకోవాలా అమ్మేయాలా. ఇలాంటి కాల్స్ కూడా వచ్చాయి మీకు? వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఉంచుకోవాలా అమ్మేయాలా, మేము అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, మీ దీని మీద మా లైఫ్ ఆధారపడి ఉంటుంది అనేది వాయిస్ మెసేజ్ పెట్టారు. అసలు ఒకసారి నేను షాక్, ఎందుకంటే ఇంతగా డిపెండ్ అవుతారా అనేది. సో అప్పుడు నేనేం చేశానంటే ఖచ్చితంగా 4 months బ్యాకే చెప్పాను, ఖచ్చితంగా అలయన్స్ వస్తుంది, గవర్నమెంట్ అయితే వస్తుంది, నాకు రియల్ ఎస్టేట్ సంగతి తెలీదు, మీరు అమ్ముకుంటారా ఉంచుకుంటారా అనేది నాకు తెలియదు అనేది నేను కూడా వాయిస్ మెసేజ్ రిప్లై ఇచ్చేసాను. ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చేసాయి, అన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే వన్ ఫైన్ మార్నింగ్ మళ్ళీ అగైన్ కాల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకని నేను ఆన్సర్ చేశా, ఫ్రీ అయిపోయాం కదా, ఆన్సర్ చేస్తే అసలు మీకు జీవితాంతం రుణపడి ఉంటాము, 10 కోట్లు సేవ్ చేసుకోగలిగాం మేము, అమ్ముకోకపోవటం వల్ల ఇప్పుడు ఇమ్మీడియట్గా భారీగా పెరిగిపోయాయి, మీ మాట వల్లే మేము నిలబడ్డాం, మా జీవితం నిలబడింది. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మీరు కావాలంటే మెసేజ్లు చూసుకోండి, చాలా హ్యాపీగా ఉన్నారు. బేసిక్గా ఎలాంటి కాల్స్ వచ్చాయి సార్ మీకు అంటే ఆ టైంలో? అంటే బోత్ కాల్స్ వచ్చాయి. ఎలా అంటే ఇప్పుడు కూటమి గెలుస్తుంది అనేటప్పుడు ఇప్పుడు కూడా స్టిల్ మెసేజ్ చేస్తున్నారు, ఆయన జగన్మోహన్ రెడ్డికే మీరు ఛాలెంజ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి అతను మళ్ళీ 151 క్రాస్ అయిపోయి దేశమంతా నివ్వెరపోయేలా రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ఆయన వెళ్ళిపోయినప్పుడు కూడా అలా ఏం జరగదు అనేది మీరు చెప్పారు, మాకు అందరిలో ధైర్యం నింపారు అనేది వీళ్ళు పాజిటివ్గా తీసుకుంటున్నారు. ఎవరు? తెలుగుదేశం పార్టీ, జనసేన. ఇదంతా మేము అసలు మేము బయటకు రాని టైంలో మీరు గెలుస్తున్నారు అనేది ఏదో మా వెనకుండి పంపించినట్టుంది అనేది వాళ్ళు అంటున్నారు. కానీ 7 months నుంచి నెక్స్ట్ నెగిటివ్ చెప్తాను, ఎవరైతే మంత్రులు ఓడిపోతారని సంవత్సరం నుంచి చెప్తున్నా, ఈ భాష ఏదైతే దుర్భాష ఉందో, ఇది కొంచెం అసభ్యకరమైన భాష ఉందో, అది నాని ఆయన కావచ్చు, తర్వాత లేకపోతే గన్నవరం వల్లభనేని వంశీ కావచ్చు, నెక్స్ట్ రోజా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓడిపోతారని మీరు చూసుకోవచ్చు. ఒకసారి 1 year బ్యాక్ కూడా చెప్పాం, వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు, వీళ్ళ అనుచరులంతా కూడా June 4th నేను లేపేస్తాం, June 4th చూసుకుందాం, బేభత్సమైన బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇక నువ్వు మరోలా లగడపాటు అవుతావు, అట్లా ఇట్లా చాలా రకాలు, అంటే బూతులే. ఇంకా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత లేకుండా మీరు ఈ సర్వే సంస్థ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి వస్తాయని మీకు ముందే తెలుసు? సో అన్నిటికీ రెడీ అయ్యా మీరు? రెడీ. అవును. సో మీరు ఎక్కడన్నా భయపడటం జరిగింది? భయపడితే ఇంకే ఎలా ఎందుకుంటాం, భయపడితే ఎందుకుంటాం. చివరి నిమిషంలో కూడా చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ ఇంత మెజార్టీతో గెలుస్తున్నారు, కొడాలి నాని ఓడిపోతున్నారు, రోజా ఓడిపోతుంది, విడదల రజని ఓడిపోతుంది, చివరికి కూడా చెప్పాను కదా, భయపడితే ఎట్లా అవుతుంది, ఇంతవరకు వచ్చి ఉండేది కాదు కదా. మీరు ఓడిపోతారని చెప్పిన ప్రభావం ప్రజల మీద ఎంతవరకు చూపించిందంట ఈ ఓటింగ్? ఖచ్చితంగా చూపిస్తుంది కూడా, ఎందుకంటే అది నాకంటే కూడా అటువైపు నుంచే, అంటే ఎవరైతే మన పొలిటీషియన్స్ ఉన్నారో, ఎమ్మెల్యే కంటెస్టెంట్లు ఉన్నారో, వాళ్ళు అలా చెప్పాలని కోరుకుంటారు కూడా జనరల్గా వాస్తవానికి. ఎందుకంటే కొంతమంది న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు కాన్స్టిట్యున్సీకి, 2000, 3000, 5000 వాళ్ళు యూట్యూబ్లు వీటి చూసి వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదని అప్పుడు ఏం చేస్తారు, ఒక క్రెడిబుల్ సంస్థను ఎంచుకుంటారు. అదే అప్పుడు మనల్ని ఎంచుకొని ఈయన చెప్తున్నాడు, కర్ణాటక యాక్యురేట్గా చెప్పాడు, తెలంగాణ యాక్యురేట్గా చెప్పాడు, సో ఇది కూడా ఇదే అవుతుంది అనేది, ఆ 3000, 4000 కూడాను వీళ్ళకి అడ్వాంటేజే కదా. ఓకే. ప్రవీణ్ అనే వ్యక్తి దాదాపు 1 year నుంచి ఏపీ
తెలంగాణలో బాగా తెలిసింది. కానీ ఒక 6 months నుంచి బాగా ఫేమస్ అయ్యారు. అంటే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మీ ఓన్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు వీడియోస్ చేయడం, తర్వాత ఇప్పటికప్పుడు మీరు అనౌన్స్ ఇచ్చారు. కానీ ప్రైస్ ప్రవీణ్ చూసినప్పుడల్లా ఒక పాజిటివ్ వైబ్ కనపడుతుంది అని చెప్పి కామెంట్స్ రూపంలో చాలా మంది రాశారు. వాస్తవానికి చాలా దగ్గరగా మాట్లాడుతున్నారు, ఈ వ్యక్తి ఎవరని చెప్పి చాలా మంది ఆరాధించిన టైంలు కూడా ఉన్నాయని చెప్పారు. సో అలాంటి సందర్భాల్లో మీకు ఎవరి దగ్గర నుంచి ఫోన్స్ వచ్చాయి? ఆ టైం మీకు ఎలా అనిపించింది? అంటే టు బి ఫ్రాంక్ ఫెయిర్గా మాట్లాడుకోవాలంటే నేను రీసెంట్గా ఖాళీ అయ్యాను కాబట్టి ఒకసారి చూస్తున్నా గూగుల్, నా క్యాస్ట్ సెర్చ్ చేశారు. అంటే ప్రవీణ్ పుల్లట అని కొట్టినప్పుడు ఇమీడియట్గా క్యాస్ట్, బయోగ్రఫీ, తర్వాత వికీపీడియా ఇవన్నీ సెర్చ్ చేస్తున్నారు, బేభత్సంగా సెర్చ్ చేస్తారు. అసలు తెలుగుదేశం పార్టీకి ఏమైనా చేస్తున్నారా, లేకపోతే వైఎస్ఆర్సీపీకి చేస్తున్నారా, ఏదైనా పార్టీకి చేస్తున్నారా. తర్వాత ఎక్కువగా కాన్ఫిడెన్స్, క్రెడిబిలిటీ ఉందనేది మనకి ఎలా అయిందంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ మేజర్ క్లయింట్స్ అనేవాళ్ళు. అంటే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న, గత ప్రభుత్వంలో ఉన్న సీనియర్స్ కానీ, ఎట్ ది సేమ్ టైం ఫెమిలియర్ పర్సనాలిటీస్ అందరూ కాల్ చేశారు. మా పరిస్థితి ఏంటి అనే వాళ్ళు చాలామంది, అలాగే మా కోసం వర్క్ చేయండి అనే వాళ్ళు చాలామంది, అలాగే కూడా చేశాం కూడా. మేము గమనించిన దాంట్లో ఏంటంటే ఏదో ఫ్యామిలీ మెంబర్తో మన ఫ్యామిలీతో మెంబర్తో మాట్లాడుతున్నంత ఫీలింగ్ ఆ వీడియో చూసినప్పుడు కలుగుతుంది. ఏదో అయిపోతుంది, జరిగిపోతుంది అని ఆయన ఎక్కడా చెప్పట్లేదు, చాలా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు సూటిగా సమాధానం చెప్తున్నారు. అది కూడా సామాన్యులు కూడా అర్థమయ్యేటట్లు చాలా క్లియర్గా చెప్తున్నారని వినిపించింది. తర్వాత సోకాల్డ్ అది ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి, దాదాపు 200-300 మెంబర్స్ ఎన్ఆర్ఐస్. ఒకసారి 2-3 times జూమ్లో మాట్లాడారు. ఇక్కడ మనం ఏదైతే ఎయిర్పోర్ట్లో కలిసాం, కొంతమంది కలిసినప్పుడు వాళ్ళు ఓట్ వేయడానికి ఎక్కడ యుఎస్ నుంచి వచ్చారంట, కొందరు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, డాక్టర్లు కలిసినప్పుడు రెగ్యులర్గా మిమ్మల్ని ఫాలో అవుతుంటాం అని చెప్పేసి అన్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అంటే నేను ఈ సెఫాలజీ ఏదైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయటం కంటే కూడా మనం ప్రజలకు తెలియజేస్తే ఎలా ఉంటుందనేది ఒకసారి ముందుకు వచ్చాం మనం. వాస్తవానికి వీడియోస్ అలా స్టార్ట్ చేసాం. తర్వాత చాలామంది ఫాలో అయ్యారు. ఇంతవరకు మీరు ఒకసారి చెక్ చేసుకోండి, సెఫాలజీ ఇదంతా ఈ గణాంకాలు ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులు, విశ్లేషణలు ఇవన్నీ కూడాను నియోజకవర్గాల వారీగా చెప్పిన దాఖలాలు లేవు. ఇవి జనరల్గా ఏం చేస్తారంటే చివరి రోజు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తుంటారు. కానీ ఇది ఫస్ట్ ఒక ట్రెండ్ అనేది మనం క్రియేట్ చేసాం. తర్వాత అక్కడ స్థానికంగా ద్వితీయ శ్రేణి నాయకుల పేర్లు కూడా చెప్పాం. వీళ్ళని కలుపుకొని పోవాలి, లేకపోతే వీళ్ళ వల్ల ఇన్ని ఓట్లు లాస్ అవుతాయి. ప్రతిదీ ఇన్డెప్త్ అనాలిసిస్ ఇచ్చాం. కేవలం ఓన్లీ గణాంకాలే కాదు, ఈ పర్సంటేజ్లు ఇవే కాదు, ఇన్డెప్త్గా కూడా వెళ్ళాం. ఐఎమ్ మోర్ హ్యాపీ ఫర్ దట్. ఇప్పటికీ ప్రజల్లోకి వెళ్తుంటే ప్రవీణ్ అనే వ్యక్తి ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అంటే రీసెంట్గా రీసెంట్గా చెప్పాను కదా, ఇప్పుడు నిన్న కూడా కలిశాను ఒక సెంట్రల్ మినిస్టర్ని కలిసినప్పుడు. అక్కడ చాలామంది కూడా మీ సర్వే ఫాలో అయ్యాము, వీఆర్ సో హ్యాపీ అన్నారు. తర్వాత ఎయిర్పోర్ట్లోనే కానీ చాలా చోట్ల హోటల్స్కి వెళ్ళినప్పుడు కానీ సెల్ఫీలు తీసుకోవటం, ఇదంతా ఏంటంటే పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. అంత క్రెడిబుల్ దీనిగా పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. మోర్ హ్యాపీ కదా.